Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post market analysis of Bank Nifty 7th March. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈ రోజు మాట్లాడుకుందాం అన్నమాట. పోస్ట్ మార్కెట్ మాట్లాడుకుందాం. ప్రీ మార్కెట్ అనేది సో రేపు ఎలాగో మార్కెట్ ఉండదు కాబట్టి సండే మనం అలాగే ఎప్పుడులాగా మనం సండే మాట్లాడుకుంటాం కదా, సండే రోజు చెప్పుకుంటాం ప్రీ మార్కెట్ అనేది. ఈరోజు జస్ట్ ఒక పోస్ట్ మార్కెట్లో ఈరోజు మనకి ఎంట్రీస్ ఎలా వచ్చాయి, ఈరోజు చాలా ఎంట్రీస్ వచ్చాయన్నమాట. ఎంట్రీస్ అని చెప్పుకుందాం అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే పెడతాను అనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ, చాలా పెద్ద రిస్క్ రివార్డ్ అయితే క్యాచ్ చేసాం అన్నమాట ఈరోజు మనము. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే లిక్విడ్ మన నిన్న క్లాస్లో ఆల్రెడీ ప్రీ మార్కెట్లోనే మనం చెప్పేసింది అన్నమాట బిఫోర్గానే. సో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే అర్థమవుతుంది. లైక్ సో ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సో మీరు కూడా ఇలాంటి మార్కెట్ని మీరు కూడా అలా ట్రాక్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే చూస్తుంటారో ప్రతిరోజు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే ప్రజెంట్ అయితే బ్యాచ్ అయితే ఉన్నది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మాట. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు చూసుకుంటే ఎక్కడొచ్చింది ఏంటి ఆ ఎంట్రీ అనేది మనం మాట్లాడుకుందాం అన్నమాట. సో ఎక్కడ ఎంట్రీ అంటే మీకు నేను లైక్ మనకు చూసుకుంటే ఒకసారి మార్కెట్ ఏం జరిగింది ఏంటో మాట్లాడుకుందాం. మార్కెట్ ఏం జరిగింది, ఫ్లాట్గా ఇక్కడ ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పెద్ద క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ వచ్చేసింది. సో తర్వాత మీకు ఏం చెప్పాను, ఒక ప్లాన్ అన్నది మనకు చూసుకుంటే, అంటే మార్కెట్ న్యాచురల్ చెప్పాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ ఇక్కడ ఏంటంటే ఈ టాప్ సైడ్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తున్నది. ఈ టాప్ సైడ్ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, ఈ టాప్ సైడ్ ఈక్వల్ హైస్ లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంది కదా అని చెప్పాను. ఎస్ రైట్. ఓకే, సో డౌన్ సైడ్ వస్తుంది కదా. సో ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తుంది. రిట్రేస్మెంట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ చూడండి, ఈ విక్ స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్లోకి అయితే అక్కడ నుంచి రివర్సల్ కోసం ప్లాన్ చేద్దాం చెప్పాను. కానీ ఫస్ట్ అది జరగలేదు. తర్వాత ఏం జరిగిందంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. ఫ్లాట్గా ఓపెన్ అయితే డౌన్ సైడ్ వచ్చిన తర్వాత సినారియో ఏం చెప్పాను, ఒకవేళ మార్కెట్ అనేది ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే, ఓకే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు, ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వడం. ఓకే, ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ అనేది ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే బుల్లిష్ సైడ్ వెళ్దాం. అది కూడా ఎంతవరకు ఈ టార్గెట్ వరకే పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. అయితే అయ్యిందా అంటే అవ్వలేదు. ఫస్ట్ 2 క్యాండిల్స్ కూడా డౌన్ సైడ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉంది కదా, నిన్న లైక్ ఏదైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, ఈ ఇంబ్యాలెన్స్ని టచ్ చేస్తూ ఇక్కడ మళ్ళీ ఏంటంటే కొద్ది రివర్సల్ తీసుకుందన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ మాకు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు ఇలా గ్యాప్ అది స్మార్ట్ ఫ్లాట్గా ఓపెన్ డౌన్ సైడ్కి వచ్చింది కదా, మనకి ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసేసుకుంటారు 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. కానీ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకోకూడదు, బికాస్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది అనమాట. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ నేను ఆల్రెడీ ఇక్కడ స్మాల్ అంటే డౌన్ సైడ్ స్మాల్ లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళిన ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది కదా, ఆ ఇంబ్యాలెన్స్ని టచ్ చేస్తుంది అన్నమాట ఇక్కడ మనకి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఆపోజిట్ సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఈ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు అన్నమాట. ఏది ఈ పిఈ సైడ్ ఎంట్రీ, డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు, బికాస్ లిక్విడిటీ ఏం తీసుకురావట్లేదు, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది, ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ మనకి. సో ఆటోమేటిక్గా ఇటువైపు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సో చూసారా, ఇలాంటి పాయింట్స్ కూడా మీకు తెలుసుకోవాలన్నమాట. మీకు లైక్ ఇలా సింపుల్గా ఇలా ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఎంట్రీ అయిపోతే మీరు ఇలా ఫ్లాప్ అయిపోతారు అనమాట. సో ఆర్డర్ బ్లాక్స్ అనేది ఆషామాషిగా ప్రతి ఒక్కరు తీసేసుకోవాలి, చాలా ఈ డీప్ స్టడీ చేయాలన్నమాట మనం. ఓకే, సో అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమని చూసుకుంటారు, మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మార్కెట్ కూడా అలాగే బుల్లిష్ సైడ్ సిగ్నల్లో చూపించింది. ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో బుల్లిష్ క్యాండిల్, అదే బుల్లిష్ ఎంగల్ఫింగ్స్ ఫామ్ అయ్యింది. 1 hour టైం ఫ్రేమ్ కాదు 30 minutes టైం ఫ్రేమ్ ప్రకారం కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది. అదే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మళ్ళీ ఏంటంటే ఇది డిప్లేస్ టైప్లో అంటే చూసుకుంటే ట్రాప్ టైప్ మాట. ఇది ఏంటంటే బుల్లిష్ సైడ్కి తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఇలా ఫస్ట్ ఇది అయింది కదా, ఫస్ట్ మీరు ఇది ట్రాప్ అనుకుంటారు. ఓకే, ఇది చూసారా, ఓకే ఫస్ట్ ఇది ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్లారు. సో కరెక్ట్ ట్రెండ్ మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు. కాకపోతే యాక్చువల్లీ ఏంటంటే అసలైన ట్రాప్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఈ ఈక్వల్ హైస్ చూడరు అన్నమాట. ఓకే, సో మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్గా ఇక్కడ ఈక్వల్ హైస్ లిక్విడిటీ తీసుకొని హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ సైడ్ అనేది ట్రావెల్ అవుతుంది, రైట్. ఓకే, సో తర్వాత ఏమైంది మీకు ఏం చెప్పాను, నిన్న ఈ పాయింట్ కూడా చూపించాను, ఎగ్జాక్ట్ పిన్ పాయింట్. నేను వీడియో కావస్తే చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు
ఇంబ్యాలెన్స్ లిక్విడిటీ ఉన్నది. సో ఇక్కడ ఇది చాలా డేంజర్. ఇక్కడ నుంచి మార్కెట్ మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం చూస్తాం. అయితే డైరెక్ట్గా డౌన్ సైడ్కి వెళ్ళిపోము, స్మాలర్ టైం ఫ్రేమ్లో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని డౌన్ సైడ్కి వెళ్దాం అని చెప్పాను అనమాట. అయితే ఇక్కడ ఏమైంది, మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ మీకు ఈక్వలైజ్ కనిపించకపోవచ్చు. 1 minute టైం ఫ్రేమ్లో ఈక్వలైజ్ చూపిస్తాను చూడండి. ఓకే, సో చూడండి రైట్, అవునా. ఇప్పుడు ఎలాగా మార్కెట్ ఎలాగ ఉన్నది, ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, ఇవి ఈక్వలైజే కదా మనకి. ఓకే, ఇక ఈక్వలైజే కదా. సో ఈ ఈక్వలైజ్ మనం ఏంటంటే మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి, ఓకే. సో లైక్ ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే అప్ సైడ్కి ఇక్కడ అన్ని పుల్ బ్యాక్స్ ఉన్నాయి. పెద్దగా నేను గీను, ఇంపార్టెంట్ పుల్ బ్యాక్ ఇక్కడ గీస్తాను. ఓకే, ఇక్కడ రైట్, ఇక్కడ ఏమైంది, ఇక్కడ దీన్ని టచ్ చేస్తుంది, ఈ క్యాండిల్ని టచ్ చేస్తుంది అన్నమాట. ఓకే, క్యాండిల్ని టచ్ చేసి ఈ స్వీప్ని టచ్ చేసి మార్కెట్ అనేది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. మీకు ఇదే చెప్పాను, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే రివర్సల్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనం ఎప్పుడు ప్రతి క్లాస్లో చెప్తూనే వస్తుంటారు అనమాట. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ హైని టచ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని టచ్ చేసి లాంగ్ క్లోజ్ అయిందా. ఓకే, లాన్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇందు చూడండి ఈక్వల్ హైస్ లాన్కి కూడా వచ్చేసింది అనమాట మార్కెట్ అనేది. ఓకే, ఈ ఈక్వల్ హైస్ లాన్ కూడా వచ్చేస్తుంది మార్కెట్ అనేది. అట్ ద సేమ్ టైం మనకి అదొకటే కన్ఫర్మేషన్ కాదు, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా కావాలన్నమాట. సో 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది మాట ఇక్కడ కూడా పుల్ బ్యాక్స్ ఉన్నాయి, గీలేదు లైక్. ఓకే, సో తర్వాత పుల్ బ్యాక్ ఇదిగోండి, ఇక్కడ ఆ విక్ని టచ్ చేసి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇస్తుందన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఎలా ఎంట్రీ అవుతారు. ఓకే, సో చూసుకుంటే ఈ విక్ ఇలా స్టాప్ లైక్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టచ్ చేసినప్పుడు ఎంట్రీ అవుతారు. ఈ విక్ ఇలా స్టాపర్స్ ఇస్తారు. ఓకే, టార్గెట్స్ ఎలా డివైడ్ చేసుకుంటారు ఏంటి అని చూసుకుంటే మంచి రెసిస్టెన్స్ సపోర్ట్లో ఉన్నది కదా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ అక్కడికే చాలా మంచి టార్గెట్ వచ్చింది అనమాట మనకి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడికే మంచి టార్గెట్, ఇక్కడ 150 points అలాగ వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయితే వెల్ అండ్ గుడ్, ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ ఈ రిట్రేస్మెంట్ చూడాలి. చూసినా సరే పర్లేదు. మనకి కరెక్ట్ చూసుకుంటే ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉన్నది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా మంచిదే, లేదంటే ఇక్కడ కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయినా సరే ఫ్రీ మైండ్తో ఉండొచ్చు. ఎందుకంటే ఇంకో పాసిబిలిటీ ఉన్న ఎంట్రీ ఉన్నది. ఏంటి ఆ పాసిబిలిటీ ఎంట్రీ ఏంటంటే, మీకు ఇక్కడ లైక్ మార్కెట్ అనేది ఇక్కడ ఇది ఉంది చూడండి, సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తూ సపోర్ట్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ అసలు చెప్పాలంటే ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళడానికి పెద్దగా ఈ సపోర్ట్ తప్పితే ఇంకేమీ లేదు అన్నమాట, పైకి పుష్ చేయడానికి. సో రైట్, పైకి వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. లాస్ట్ పుల్ బ్యాక్ ఏం చేసింది, ఇండ్యూస్ ఎలా చేసింది. మనం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదేనా, ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నదా చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మీరు ఒకవేళ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వకపోయినా లక్కీగా మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చింది కదా, కళ్ళు మూసుకొని ఇక్కడ ఎంట్రీ ఇలా ప్లాన్ చేయొచ్చు. ఇది చాలా చిన్న స్టాప్ లాస్ ఇదైతే. ఓకే, ఇది చాలా చిన్న స్టాప్ లాస్, కళ్ళు మూసుకొని ఎంట్రీ చేయొచ్చు. ఈ ఇండ్యూస్మెంట్ కూడా పుల్ బ్యాక్ వెంటనే ఏం చేసింది తెలుసా, మార్కెట్ అనేది వెంటనే ఈ ఇండ్యూస్మెంట్ దగ్గర క్యాండిల్ బ్రేక్ లాన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అన్ని విధాలుగా చూసుకున్నా సరే మార్కెట్ అనేది డౌన్ సైడ్ సిగ్నల్స్ చూపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. కాకపోతే ఈసారి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వలేదు డైరెక్ట్గా. అంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఎందుకు అవ్వలేదంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టచ్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఎంట్రీ అవ్వలేం. సో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మాత్రం చాలా పెద్ద రిస్క్ రివార్డు, చిన్న స్టాప్ లాస్, అందుకే చెప్పాను కదా పెద్ద రిస్క్ రివార్డు. సో ఓకే, ఇప్పుడు ఈ టార్గెట్ భయపడాల్సిన అవసరం లేదు. ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు జనరల్గా ఇలా కూడా తీసుకోవచ్చు. లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది, లైక్ ఏంటంటే ఇంకా ఓవరాల్ టార్గెట్ మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకే, బికాజ్ ఎందుకంటే లైక్ ఈ బ్రేక్ అయిపోద్ది కూడా, బట్ స్టిల్ దీని ముందే ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకైనా సరే ప్రతిసారి మనం చెప్తుంటాం కదా టార్గెట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామని. సో ఓవరాల్ బికాజ్ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది, డైరెక్షన్ వైపు ఉన్నాం కాబట్టి పెద్ద టార్గెట్స్ తీసుకోవచ్చు. ఒకేలా కౌంటర్ ట్రెండ్ అయితేనే చిన్న టార్గెట్ తీసుకొని డౌన్ సైడ్ లైక్ ఏంటంటే చిన్న టార్గెట్ తీసుకొని బయటకు వస్తాం తప్ప. సో ఈ విధంగా టార్గెట్స్ అనేది డిఫైన్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇదైతే మంచి చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది మనకి ఈరోజు. లైక్ 1:20 అలా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలా చిన్న స్టాప్ వచ్చింది మనకి. ఇక్కడ పొజిషన్స్ గట్టిగా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే చాలా పెద్ద టార్గెట్ వస్తుంది కదా. సో లైక్
ఓకే, అప్రాక్సిమేట్లీ 1:415 అలా వస్తుంది, 1:14 వస్తుందన్నమాట. సో ఇదైతే మాత్రం అసలు అయితే మీకు అనిపించవచ్చు లైక్ ఇక్కడ మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇక్కడ బైక్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మరి భయం వేస్తుంది కదా అంటే ఇక్కడేం మీకు భయపడాల్సిన థింగ్స్ ఏం లేవు అన్నమాట. ఇక్కడ భయపడాల్సిన థింగ్స్ ఏం లేవు, ఇక్కడ డిమాండ్స్ ఏం లేవు. బికాస్ మార్కెట్ ఆల్రెడీ పెద్ద లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీకు కావాల్సిన సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసింది. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ బేరిష్ engulfing ఇంబ్యాలెన్స్ ఉన్నది, లేకపోతే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది, దాన్ని టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అవ్వకపోయినా ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఇది కూడా 1 of the సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. లైక్ ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు మార్కెట్ అనేది ఇప్పుడు డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, ఆ 1 లైక్ ఓకే చెప్తాను చూడండి. ఓకే, మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది. ఓకే, సో పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో టచ్ చేస్తుంది. ఇది ఇక్కడ మీకు 1 minute టైం ఫ్రేమ్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోలో కనిపించకపోవచ్చు, కానీ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో, లేదంటే 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం బేరిష్ engulfing ఇంబ్యాలెన్స్. ఇది కొంచెం చూడండి. ఓకే, బేరిష్ engulfing గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్, బేరిష్ engulfing ఇంబ్యాలెన్స్. ఆ ఇంబ్యాలెన్స్ని టచ్ చేసి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా చూసుకోవాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా మనకి ఇక్కడ అయ్యింది చూడండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టైం ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. టైం ఫ్యాక్టర్ ఇన్ ద సెన్స్ లైక్ ఇదంతా 12:30 to 12:45 లోపు మనకి ఈ లో అనేది బ్రేక్ అయిపోయింది కదా. సో మంచిగా మనం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది కొద్దిగా పెద్ద స్టాప్ లాస్ వస్తుంది అనమాట. లైక్ 43 పాయింట్స్ స్టాప్ లాస్ అలాగ వస్తుంది. ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చు. దీని టార్గెట్ కూడా ఇక్కడ కూడా ఎలా చూడండి, మల్టిపుల్ వేస్లో మనకి ఇక్కడ టార్గెట్స్ ఎంట్రీస్ ఎలా దొరుకుతున్నాయో, మనకి ఒక లిక్విడిటీ తెలిస్తే ఆ డైరెక్షన్లో ఎలా తీసుకుంటున్నాం ఏంటనేది మీకు చూసారు కదా మీరు. ఓకే, సో మీరు కూడా ఎలాగా మల్టిపుల్ వేస్లో మార్కెట్ని అనలైజ్ చేయాలి, నేర్చుకోవాలి, మేము కూడా మనీ సంపాదించాలి, నేర్చుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. సో మామూలుగా ఇది నార్మల్ వే ఆఫ్ లెర్నింగ్ కాదండి, మీకు చాలా యూస్ఫుల్. ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ ఛానల్లో ఉంటుంది కదా, ఐసీటీ కాన్సెప్ట్స్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అక్కడ మీకు వెళ్ళి చూసినా సరే నాకు తెలిసి ఏం అర్థం అవుతుంది కూడా, మీకు అది ఇండియన్ మార్కెట్స్ కూడా ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అతను ఆ టైప్లో ఉండేది కాదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేనేం చేసుకొచ్చిన, అంటే అతన్ని బీట్అవుట్ చేసి చెప్పేసిన కాన్సెప్ట్స్ అని కాదని చెప్పను. అతని దగ్గర కూడా నేనేం చూసి నేర్చుకోలేదు, బట్ స్టిల్ కొన్ని పాయింట్స్ అయితే అతని దగ్గర ఉన్నవే. మన ఏంటంటే నా ఎక్స్పీరియన్స్తో జోడించుకొని మన ఇండియన్ మార్కెట్స్ తగ్గట్టుగా నేను చేసుకున్న థియరీస్ మాట ఇవి. ఓకే, సో మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మాట. సో చూడండి, ఒక్క మార్కెట్లోనే మనం ఎలాగ మల్టిపుల్ వేస్లో మార్కెట్ని ఓకే ఎంట్రీస్ తీసుకున్నాం, అట్ ద సేమ్ టైం పెద్ద టార్గెట్స్ తీసుకున్నాము. ఓకే, సో మీరు కూడా ఇలా నేర్చుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నాకు కాల్ వాట్సాప్ చేయండి, మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మల్టిపుల్ 1, 2, 3 ఎంట్రీస్. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇంకో పాయింట్ ఏంటంటే టోటల్గా ఓవరాల్గా ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ అయిపోయింది. ఓకే, సో మార్కెట్ ఒకసారి పక్షాన్ని చూసుకుంటే మార్కెట్ టోటలీ డౌన్ ట్రెండ్ ఉంది కదా. ఇక్కడ కూడా చూసుకుంటే మార్కెట్ అనేది ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకుంటూ వస్తుంది కదా. సో మీరు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తారన్నమాట. కానీ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. ఎందుకు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు అంటే, ఈ లో ఉంది చూడండి, ఇదే కదా ఈ లో సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం క్యాండిల్ చూడండి, క్యాండిల్ స్వీప్ అయి పైకి క్లోజ్ అవుతుంది. సో 1 minute టైం ఫ్రేమ్లో ఇది గ్యారంటీ బెల్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ లాజిక్ కూడా మనకు తెలిసి ఉండాలి. మన స్టూడెంట్స్ అందరికీ గ్యారంటీ తెలుస్తుంది ఈ లాజిక్స్ అన్ని అంటే, ఈ లాజిక్స్ అన్ని చాలా బాగా అర్థమవుతాయి వాళ్ళకి. ఓకే, సో బయట వాళ్ళకి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే వేరే ఛానల్స్లో ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉన్న దగ్గర ప్రతి చోట ఎంట్రీ తీసేసుకుంటారు, ఇండ్యూస్మెంట్ అయిన దగ్గర ఎంట్రీ తీసేసుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ఎంట్రీ ఉన్నది. అయితే అది రేపటి కోసం, లైక్ రేపటి కోసం ఇన్ ద సెన్స్ లైక్ మండే కోసం అన్నమాట. అక్కడ ఏంటి అనేది మండే అంటానంటే సండే మార్నింగ్ సెషన్ మీకు చెప్తాను. సో ఇప్పుడు ఈ రోజు ఎలాగో ఇంకా 1 day హాలిడే ఉంది కాబట్టి కంగారు ఎందుకులే. సో సండే మొత్తం టోటల్గా మళ్ళీ డే టైం ఫ్రేమ్ నుంచి షార్టర్ టైం ఫ్రేమ్స్ వరకు అనలైజ్ చేసి మీకు వీడియో అనేది పెడతాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే. సో మల్టిపుల్ వేస్లో ఎంట్రీని మార్కెట్ని అనలైజ్ చేయడం జరిగింది, లైక్ ఎంట్రీస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఇలాగే ట్రేడ్ చేస్తారు అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఈరోజు పాయింట్ డౌట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్స్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్లీజ్ నా ఎఫర్ట్స్ని మీకు నచ్చితే మాత్రం, నేను ప్రతిరోజు పెడుతున్న ఎఫర్ట్కి నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంటుంది. సో నాకు కూడా హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటుంది. సో ప్లీజ్ ఆ హెల్ప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.